నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడ్బంగ్లా మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ యువకులను ఉద్దేశించి విలువైన సమాచారాన్ని తెలియజేశారు. రోడ్డుపైన బైక్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే, లేకపోతే మన ప్రాణాలకే ముప్పు అని తెలియజేశారు. ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళేటువంటి రోడ్డు మార్గాన అక్కడ స్పీడ్ బ్రేకర్లు, అదేవిధంగా ప్రమాదాలు జరుగు స్థలాల్లో కొన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి వాటన్నిటిని ఫాలో అవుతూ మనం హైవేల రోడ్లపైన స్పీడ్ను మెయింటైన్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కొన్ని విలువైన సమాచారాన్ని మనకు తెలియజేశారు. ఒక్కసారి వారి మాటల్లో పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ప్రమాదాలు నివారించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తాను. ఇవన్నీ పాటిస్తే మనము ఈ ప్రమాదాలను నివారించవచ్చు. సపోజ్ మనకు రకరకాల రహదారులు ఉంటాయి. కొన్ని నేషనల్ హైవేస్ ఉంటాయి, కొన్ని స్టేట్ హైవేస్ ఉంటాయి, కొన్ని మామూలుగా డిస్ట్రిక్ట్ ఉంటాయి. ఏదైనా రహదారి బట్టి మనకి కొంత వేగాన్ని నిర్దేశిస్తారు. మనం ఆ నిర్దేశించిన వేగ పరిమితిలోనే మనం డ్రైవ్ చేయాలి. వేగం ఎప్పుడైనా థ్రిల్ ఇస్తుంది కానీ చంపుతుంది. కాబట్టి ఎట్టి బస్సులను థ్రిల్ కోసం డ్రైవింగ్ చేయకూడదు. తర్వాత కార్ని డ్రైవ్ చేసేటప్పుడు మనము సీట్ బెల్ట్ ధరించాలి. అలా అయినప్పుడు అయితే ఏమవుతుందంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎక్కువ ప్రమాదాన్ని మనం నివారించవచ్చు. అదేవిధంగా మద్యం సేవించి ఎట్టి బస్సులో డ్రైవ్ చేయకూడదు. మనం మోతాదు మించి ఎక్కువ తాగినామనుకో ఒకసారి గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి మన పెన్ను కూడా సరిపెట్టుకెళ్ళం. ఈవెన్ కారులో మనం వీలే ఉంది కదా ఆ డ్రైవింగ్ ఇల్లు సరిగా పట్టుకోలేము. కాబట్టి డ్రైవింగ్ చేసి మద్యం సేవించి ఎట్టి బస్సులో డ్రైవింగ్ చేయవద్దు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మొబైల్ ఫోన్లో మాట్లాడడం కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ మాట్లాడడం కానీ చేయకూడదు. ఎందుకంటే మన ఫోకస్ ఆ ఫోన్ కామికి పోయి మనము రోడ్డుని మనం సరిగ్గా గమనించాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వేరే ఆలోచన వేరే చోట ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిపోతాయి. అదేవిధంగా ప్రతి ఏదైనా ఒక వెహికల్ కానీ మోటార్ వెహికల్ కానీ డ్రైవ్ చేసేవాడికి ఈ ట్రాఫిక్ ఉంటాయి కదా, సంకేతాలు కానీ సిగ్నల్స్ కానీ నియమ నిబంధనలు కానీ ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఐడియా ఉన్నప్పుడు ఎందుకంటే ఆ యొక్క సంకేతాలు, ఆ సిగ్నల్స్, ఆ ట్రాఫిక్ నియమాలు ఏమైతాయంటే యాక్చువల్గా డ్రైవింగ్ యాక్సిడెంట్లు నిరోధించడానికి చేసినవే. వాటి మీద ఐడియా ఉంటే ఆటోమేటిక్ గా మనం ప్రమాదాలు కొంత నివారించవచ్చు. ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా కూడా రెస్ట్ లేకుండా ఆటోమేటిక్ గా కళ్ళు మూతలు పడతాయి. కాబట్టి ఎక్కువ దూరము ఆకోకుండా మనం డ్రైవ్ చేయకూడదు. అక్కడ 2 hours ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ఇలా ఇవన్నీ చిన్న బేసిక్ నియమాలు ఇవి. వీటిని పాటిస్తే ఆటోమేటిక్ గా మనము ఈ ప్రమాదాలను నివారించవచ్చు.